క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి 2026 సంవత్సరంలో దేవుడు సజీవ లెక్కలో నన్ను ఉంచి అవకాశం ఇచ్చిన కన్న తండ్రైన దేవునికి, తండ్రైన జయశాలి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతమైన నీ నామానికి వందనాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి ఈ సాయంకాల సమయమందు మీరు మా కొరకు సిద్ధపరిచిన లేఖనాలను చదివి ఆలోచించి అందులో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి నీ ఆలోచన, నీ జ్ఞానమును మాకు అనుగ్రహించమని కోరుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనమంతా కలిసి బైబిల్లో నుంచి ఆలోచన చేద్దామని. ఈరోజు మనం నివసిస్తున్నటువంటి ఈ కంప్యూటర్ యుగం, ఈరోజు ఉన్నటువంటి అధునాతనమైనటువంటి పరిస్థితులు, ప్రతి దేశంలో ఉన్నటువంటి చట్టాలు, నియమ నిబంధనలు, ఇవన్నీ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి మరి చట్టాలను అనుసరించి ప్రతి దేశంలో ఉన్నటువంటి పౌరులు నడుచుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకనంటే ప్రభుత్వము చేత పరిపాలించబడుతున్నటువంటి ప్రజల యొక్క యోగక్షేమాన్ని కోసం వారిని సరి అయినటువంటి పద్ధతిలో నడిపించు నిమిత్తం చట్టాలను రూపొందించడం అనేది జరిగింది. అన్ని దేశాల్లో ఉన్నటువంటి చట్టాలు ఒకే రకమైనటువంటివి కాదు. అన్ని దేశాల్లో ఉన్నటువంటి చట్ట వ్యతిరేక శిక్షలు ఒకే విధమైనటువంటివి కాదు. ఒక్కొక్క దేశానికి ఉన్నటువంటి చట్ట పరిస్థితులను బట్టి దానిని అతిక్రమించినటువంటి ఆ దేశ పౌరులకు విధించినటువంటి శిక్షలు రకరకాల పద్ధతిలో ఉంటాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు, శిక్షలు వేరు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క చట్టాలు, శిక్షలు వేరు. ఇలా చెప్పుకుంటూ ప్రతి దేశం ఆ దేశము చేత నియమితమైనటువంటి ఆ చట్ట పరిధిని బట్టి ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవలసిందే, దాన్ని గౌరవించవలసిందే. ఎవరైనా దాన్ని అతిక్రమించారనుకోండి, దానికి శిక్షార్హులు అని మనందరికీ కూడా తెలుసు. ఈనాటి యుగానికి కొన్ని వేల సంవత్సరాల వెనకకు మనం వెళ్ళిపోతే, ఒకప్పుడు రాతి యుగం, ఆ తర్వాత రాజరికపు యుగం, ఆ యుగాలలో ఉన్నటువంటి ఆయా దేశాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పాలకుల ద్వారా, రాజుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి చట్టాలు కొన్ని ఉన్నాయి. ఆ చట్టాలను బట్టి ఎవరైతే ఆ చట్టాలను అతిక్రమిస్తారో వారికి భయంకరమైనటువంటి శిక్షలు విధిస్తూ ఉండేవారండి. ఒకప్పుడు రాజరికపు యుగంలో వాళ్ళు నియమించినటువంటి లేదా మన ముందున్నటువంటి మన పితరుల యొక్క బైబిల్ చరిత్ర కాలాలలో దేవుని చేత నియమించబడినటువంటి ఏ చట్టమైనా లేదా రాజులు లేదా చక్రవర్తుల ద్వారా నిర్మితమైనటువంటి ఏ చట్టాలనైనా అతిక్రమించినటువంటి వాళ్ళకి భయంకరమైనటువంటి శిక్షలు ఉండేవి. అందులో ఒక 4 శిక్షలు మరి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మొదటిది, చాలా శిక్షలు ఉంటాయి, భయంకరమైనటువంటివి. రాజరికపు యుగంలో భయంకరమైనటువంటి శిక్షలు, ఒకటి పూర్వకాలంలోని మరి శిరచ్ఛేదనం. అంటే ఎవరైతే తప్పు చేస్తారో
ఆ తప్పు నిరూపితమవుతుందో వాళ్ళకి శిరచ్ఛేదనం చేయడం అంటే తలను నరికివేయటం. రెండవది, మరి ఎవరైతే తప్పు చేస్తారో అలా తప్పు చేసినటువంటి వాళ్ళకి ఒక క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి శిక్షను విధించేవాళ్ళు. అదే రెండోది ఉరి తీయటం. ఉరి తీయడం. మూడోది రాళ్లతో చనిపోయినంత వరకు కూడా కొట్టి చంపడం. మూడోది ఏంటి? భయంకరంగా రాళ్లతో కొట్టి చంపేయడం. నాలుగో అతి భయంకరమైనటువంటి శిక్ష సిలువకు వేసి మ్రానుపై వేలాడదీసి చంపేయడం. ఈ భయంకరమైనటువంటి ఈ 4 శిక్షలు ప్రియులారా, పూర్వపు రాజరికపు యుగంలో తప్పు చేసినటువంటి వాళ్ళకి వారు విధించినటువంటి భయంకరమైనటువంటి శిక్షలండి. ఈ శిక్షలు ఎవరెవరికి అప్లై అవుతాయనంటే 4 శిక్షలు. ఎవరైతే రాజద్రోహానికి పాల్పడతారో, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు, రాజద్రోహానికి ఎవరైతే పాల్పడతారో వాళ్ళకి, తిరుగుబాటుదారులకి, భయంకరమైనటువంటి హత్యలు చేసిన వాళ్ళకి, చివరిగా దైవ ద్రోహానికి పాల్పడిన వాళ్ళకి, ఈ 4 శిక్షలు కూడా వాళ్ళు చేసినటువంటి అపరాధమును బట్టి వాళ్ళకి శిక్ష విధిస్తూ ఉండేవాళ్ళు. ఈ 4 శిక్షలలో అతి క్రూరమైనటువంటిది, భయంకరమైనటువంటిది, అవమానకరమైనటువంటి శిక్ష పూర్వకాలంలో ఒక మ్రానికి లేదా ఒక చెట్టుకి వ్రేలాడదీసి చంపేయడం. దాన్నే శిలువ మరణం అని అంటారు. ఇది అతి భయంకరమైనటువంటి శిక్ష అండి. ఆ మనిషి ఆ శిలువ మీదే లేదా ఆ మ్రాను మీదే ఆ చెట్టుకు వేలాడుతూనే చనిపోవటం. అలా ఎవరైతే అలాంటి శిక్షకి గురి అవుతారో, ఎవరైతే అలాంటి శిక్షలు అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సమాజం బహిర్గతంగా అందరూ చూస్తునే విధంగా వారిని శిక్షించేవాళ్ళు. ఎందుకనంటే ఇలాంటి తప్పిదము ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఇంకొకరు చెయ్యకూడదు. ఇంకా అది మరల పునరావృతం కాకూడదు. అందుకనే అందరినీ కూడా బహిర్గతంగా రాళ్లతో కొట్టి చంపడమైనా, ఉరి తీయడమైనా, శిరచ్ఛేదనం చేయడమైనా, లేదా మ్రానుకు వేలాడదీసి చంపడమైనా, ఇవి ప్రజలందరూ చూస్తుండగా జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈ 4 కూడా అతి క్రూరమైనది, అవమానకరమైనటువంటిది, తృణీకరింపబడి లేదా హేయమైనటువంటి శిక్షే ఒక మ్రానుకి వేలాడదీసి చంపేయడం. ఈ మ్రానుకి వేలాడదీసి చంపేయడం అన్నటువంటి ఈ శిక్ష రాజరికపు చరిత్రలో ప్రియులారా, ఇది ఎవరికి ఈ శిక్షను విధించేవాళ్ళు, ఏ కారణం చేత విధించేవాళ్ళు, ఎందుకు దీనిని విధించేవాళ్ళు అనేది మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 22, 23 వచనాలు. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీ కూర్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి శిక్ష మనకి కనబడుతుంది. ఏంటనంటే 22వ వచనంలో ఆయన చెప్తున్నాడు, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీయాలి. మరణ శిక్షకి తగినటువంటి పాపం
ఊరకనే ఎవరికి కూడా శిక్షలు విధించరు కదండి. అతడు చేసినటువంటి శిక్ష ఏంటి? ఆ శిక్షకి అది రుజువైతే దానికి వాడు అనుభవించవలసినటువంటి ప్రతిఫలం ఏంటి అనేది వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి శిక్షలు అనేవి విధించేవాళ్ళం. ఈ రోజు ఉన్నటువంటి చట్టాలు కూడా అంతే కదండి. కోర్టుకు వెళ్ళిన తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత అతడు చేసినటువంటి ఆ యొక్క తప్పిదం రుజువైతే పలానా సో అండ్ సో సెక్షన్ ప్రకారం మరి 5 సంవత్సరాల శిక్ష, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, లేకపోతే జీవిత ఖైదా, లేకపోతే ఉరి తీయడమా. అతడు చేసినటువంటి నేరాన్ని బట్టి ఆ శిక్ష అనేది వాళ్ళు ఖరారు చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని మ్రానుకి వేలాడదీసి చంపే ఈ విధానం, ఈ శిక్షణ అనేది దేనిని బట్టి ఉంటుందనంటే, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా, మరణ శిక్ష ఇది. దానికి తగినటువంటి పాపము ఎవరు చేసినా కూడా ఆ వ్యక్తిని ఏం చేయాలంట? మ్రాను మీద వేలాడదీసి చంపేయాలి. ఒక మ్రాను లేదా ఒక చెట్టు. ఇది పూర్వపు చరిత్రలో ప్రియులారా, ఇది కేవలం ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి చట్టాలు, వీళ్ళు విధించినటువంటి శిక్షలే కాదు. పర్షియన్స్, గ్రీక్స్, రోమన్స్ వాళ్ళ చట్టాలలో కూడా ఇలాంటి శిక్షలు అనేవి కూడా ఉండేవి. ఈ యొక్క మ్రానుకు వేలాడ తీసి చంపే ఈ విధానం అనేది అందులో కూడా చాలా రకాలు ఉంటాయంట. కొంతమందినేమో తలక్రిందులుగా వేలాడదీసి చంపడం, ఇంకొకరిని అడ్డుగా కట్టేసి చంపడం, ఇంకొందరిని 2 చేతులు పైకెత్తి ఆ యొక్క మ్రానికి పెద్ద మ్రేకులు కొట్టి మనం ఏం చేస్తాము, హ్యాంగింగ్ చేసేటట్టుగా ఒక ఇంట్లో మనం పెట్టుకుంటాం కదండి గృహోపకరణాలు, అటు హాల్లోని హ్యాంగింగ్ లైటింగ్స్ అని చెప్పేసి పెట్టుకుంటాం. అలా వేలాడుతున్నట్టుగా అలా చంపడం, ఇంకొకరిని తల క్రిందుకు కాలు పైకి, ఇంకొకరిని ఎక్స్ ఆకారంలోను, ఇంకొకరిని ప్లస్ ఆకారంలోను, రకరకాలుగా ఆ మ్రాను మీద వాళ్ళని వేలాడదీసి చంపేవాళ్ళటండి. ప్రిల్లర్ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎవరైతే మరణ శిక్షకి తగినటువంటి పాపము చేస్తారో వారిని మ్రాను మీద వేలాడదీసి చంపమన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అతడు చేసినటువంటి అపరాధమును బట్టి కొట్టడం వల్ల, లేకపోతే రకరకాలుగా మరి భౌతికంగా శిక్షించడం వల్ల ఆ యొక్క మ్రాను మీద అతడు చనిపోయే అవకాశం 99% లేదంట. ఇది మెడికల్గా ఇది రుజువైనటువంటి విషయం. మరి ఎప్పుడు మ్రాను మీద చనిపోతాడు అని అంటే, అతడు చేసినటువంటి శిక్ష ప్రకారం ఆ వ్యక్తిని ఒక చెట్టుకి కట్టి, లేకపోతే ఒక మ్రానుకి ఏం చేస్తారనంటే చేతులకి పైన క్రింద వేలాడేటట్టుగా మ్రేకులు వేసిన తర్వాత అలా వదిలేస్తారంట. అప్పుడు ఏమవుతుందనంటే ఆ వ్యక్తి డీహైడ్రేట్కి గురవుతాడంట. ఇది మొదటిది. రెండోది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుందంట. మూడోది, ఆక్సిజన్ సప్లై అనేది శరీరంలో ఉన్నటువంటి అంతర్గత బాహ్య అవయవాలన్నిటికీ కూడా ఆక్సిజన్ సప్లై అనేది ఆగిపోతుందంట. ఎప్పుడైతే హార్ట్ బీటింగ్, మరి రక్త ప్రసరణ వ్యవస్థ, తర్వాత ఆక్సిజన్ సప్లై, ఇదంతా కూడా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా స్తంభించుకుపోతుందో అప్పుడు ఆ వ్యక్తి ఆ మ్రాను మీద చనిపోతాడు అనని నిర్ధారణకు వచ్చారండి. అతి భయంకరమైనటువంటి శిక్ష ప్రియులారా ఇది. ఇలాంటి భయంకరమైనటువంటి శిక్ష అనుభవించిన వాళ్ళు చేసిన నేరం ఏమని ఇక్కడ మనం చదువుకున్నాం. 23వ వచనం, అతడు ఆ వ్రేలాడదీయబడిన వాడు, అతడికి ఎందుకు ఆ మ్రాను మీద వ్రేలాడదీసి చంపారనంటే దేవునికి శాపగ్రస్తుడు. అతడు ఎవరంట? ఈ శిక్ష ఎవరికి విధిస్తారంట? ఒక మ్రానుకి వేలాడదీసి చంపడం అన్నటువంటి ఈ శిక్ష ఎవరికి విధిస్తారంట?
దేవుని విషయంలో ఎవరైతే ద్రోహం చేస్తారో, దైవ సంబంధమైన విషయంలో ఎవరైతే అతి భయంకరమైనటువంటి పాపానికి ఒడిగడతారో, ఇలాంటి వారికి అందరూ చూస్తుండగా అవమానకరంగా వస్త్రాలన్నీ కూడా తీసేసి వస్త్రాలన్నీ కూడా తీసేస్తారంట. వస్త్రాలన్నీ తీసేసి అందరూ చూస్తుండగా హేళన చేసి అవమానకరంగా అతి క్రూరమైనటువంటి చావులలో, భయంకరమైన చావులలో మొదటి స్థానం ఉన్నది ఈ యొక్క మ్రానుకు వేలాడదీసి చంపడం అనేది. నిజమండి. ఎంత భయంకరమైనటువంటి ఈ శిక్ష అనుభవించడానికి వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు దైవ ద్రోహానికి పాల్పడినటువంటి వాళ్ళు. ఎవరైతే ఈ దైవ ద్రోహానికి పాల్పడతారో వారికి ఎలాంటి భయంకరమైనటువంటి శిక్షలు విధించేవాళ్ళంట. ఏంటంట శిక్ష? మ్రానుకు వేలాడదీసి చంపేయడం. కొన్ని పరిస్థితుల్లోనైతే ఏం చేసేవాళ్ళంట, ఆ మ్రాను మీద వేలాడుతునేటప్పుడు ఆకాశ పక్షులు, గ్రద్దలు, కాకులు, రాబందులు వచ్చి ఆ మ్రాను మీద వేలాడుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క కళ్ళు, చెవులు, నోరు, ప్రేగులు ఇవన్నీ కూడా రాబందులు వచ్చి పీక్కు తింటూ ఉండేవంట. చూడండి ఎంత, అది ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో కొన్ని పరిస్థితుల్లో. ఈ భయంకరమైన ఈ శిక్ష అనుభవించిన వాళ్ళు దైవ ద్రోహానికి పాల్పడిన వాళ్ళు. ఈ దైవ ద్రోహానికి పాల్పడిన వారికి ఇలా మ్రాను మీది వేలాడదీసి చంపడం అనేది. మరి ఇలాంటి శిక్షలు ఇశ్రాయేలీయుల కాలంలో కూడా యెహోషువ యొక్క నాయకత్వంలో హాయి పట్టణాన్ని పరిపాలించిన రాజుకు కూడా ఈ శిక్షనే యెహోషువ గారు విధిస్తారు. హాయి పట్టణాన్ని పరిపాలించినటువంటి రాజుకు కూడా యెహోషువ ఏం చేస్తాడంటే ఇదే శిక్షను విధిస్తాడు. సాయంత్రం అయిన తర్వాత దేవుడు నియమించిన నిబంధన ప్రకారం 6 గంటలు దాటిన తర్వాత ఏ శవము కూడా ఆ యొక్క మ్రాను మీద ఉండకూడదన్న దేవుని నియమ నిబంధన చట్ట ప్రకారం ఆ శవాన్ని తీసి గుహలో పెట్టి రాళ్ళు పూడి చేసేవాడంట. ఇది చరిత్రలో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటనలు. ఎలాంటి సంఘటనే, ఎలాంటి చావు పరిస్థితే ఒక వ్యక్తికి సంభవించడం అనేది జరిగింది. ఎవరా వ్యక్తి? ఈ మ్రాను మీద భయంకరంగా అతి క్రూరంగా చంపబడినటువంటి ఆ వ్యక్తి ఎవరననేది మనం ఆలోచన చేస్తే నూతన నిబంధనలో దాని గురించి చెబుతూ అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 30వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియులారా. ఒక విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. మ్రాను మీద వేలాడి దియ్యబడినటువంటి ఈ భయంకరమైన శిక్ష దైవ ద్రోహానికి పాల్పడిన వాళ్ళకి ఈ శిక్షను విధించేవాళ్ళు. ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకొని మీరు నెక్స్ట్ ఆ వచనాలన్నీ కూడా మీరు చదువుతూ ఉండండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 30వ వచనం. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. సేమ్ డెత్. ఎవరంట? ఎవరు? అక్కడ ప్రస్తావిస్తూ మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపాడు. యేసు ఎవరో మనకందరికీ తెలుసు. లోకరక్షకుడు, మన ప్రభువు, మన దేవుడు, పూజనీయుడు, కీర్తనీయుడు, ప్రపంచ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మరణాన్ని గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ మీరు ఆయనను ఎలా చంపారు అని అంటే మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును. దేని మీద వ్రేలాడదీసి యేసుక్రీస్తుని చంపేశారంట ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు? మ్రాను మీద. మరి మ్రాను మీద వ్రేలాడదీసి చంపడం అన్నటువంటి ఈ విధానం మరణశిక్షకు తగినటువంటి పాపము చేసిన వాడికే కదా, అవునా? మరణశిక్షకు తగిన పాపము చేసిన వాళ్ళకే మ్రాను మీద వ్రేలాడదీసి సంహరించే విధానం చట్టం ఉంది. ఈ మరణశిక్షకు తగినటువంటి పాపం ఏంటి?
దైవద్రోహానికి పాల్పడిన వాళ్ళు. అంతే కదండి. పాత నిబంధన చట్ట ప్రకారం దైవద్రోహానికి పాల్పడిన వారిని మరణశిక్షకు తగినటువంటి పాపం అయితే, ఆ దైవద్రోహానికి పాల్పడినటువంటి ఆ వ్యక్తిని మ్రాను మీద వేలాడదీసి చంపడం అతి క్రూరంగా ప్రజలందరూ చూస్తుండగా అవమానించి హేళన చేసి, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చున్నటువంటి మరణం గురించి కూడా ఇక్కడ ఏమని ప్రస్తావించబడింది? మీరు కూడా మ్రానున వేలాడవేసి సంహరించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎలా సంహరించబడ్డాడు, ఎలా మరణించబడ్డాడనంటే మ్రాను మీద వేలాడదీయబడి మీరు చంపేశారు. ప్రియులారా, చాలామంది కూడా క్రీస్తు విరోధులైన వాళ్ళు, మత ఛాందసవాదులైన వాళ్ళు కూడా చాలామంది అమాయకులైనటువంటి క్రైస్తవుల దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేస్తుంటారు. యేసుక్రీస్తు తనకు తానుగానే చనిపోయాడా, తాను తప్పు చేయడం ద్వారా అతన్ని చంపేశారా? ఈ ప్రశ్న మీకు అడిగితే ఎప్పుడైనా మనం సువార్తలకు వెళ్ళేటప్పుడు అప్పుడు మన నుంచి వెళ్ళినటువంటి సమాధానం ఏం చెప్తాం? అకార్డింగ్ టు ద బైబుల్ ప్రకారంగానే ఇప్పుడు మనం చూస్తున్నాం. మ్రానుని వేలాడదీసి సంహరించవలసినటువంటి ఈ చట్టం పాపము రుజువైతే మరణశిక్షణ అనేది విధించేవాళ్ళం. ఆ మరణశిక్ష, మ్రానుని వేలాడదీసి సంహరించే ఈ శిక్ష దైవద్రోహానికి పాల్పడిన వాళ్ళకి ఈ శిక్షను విధించేవాళ్ళం. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అతను నార్మల్ డెత్ కాదు, రాళ్లతో కొట్టి చంపబడినటువంటి చావు కాదు, శిరచ్ఛేదనం చేయబడినటువంటి మరణము కాదు, ఉరి తీయబడినటువంటి మరణము కాదు. చివరికి మిగిలినది ప్రపంచ ప్రజల చేత తృణీకరించబడినటువంటిది, అతి హేయమైనటువంటిది, భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి మరణం, ఒక మ్రాను మీద వేలాడదీసి చంపడం. మరి ఇప్పుడు మీరు పూజిస్తున్నారే మీ ప్రభువు, మీరు ఆరాధిస్తున్నారే, మీరు మాకు సువార్త చెప్పడానికి వస్తున్నారే, మీ ప్రభువు అతడు ఎలా చనిపోయాడు? సిలువలో. మంచిది. తనకు తానుగా సిలువలో అతడు చనిపోయాడా, లేకపోతే అతడు తప్పు చేయడం ద్వారా అతను సిలువలో వేసి చంపేశారా? మనల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం సమాధానం? ఏదో గుసగుసలు ఆడుతున్నారు. ఏంటి రాజు? తనకు తానుగా. నిజమేనా? అది నేను రిఫరెన్స్లు చూపిస్తాను. తనకు తానుగా ఆయన చనిపోయాడో, లేకపోతే అతడు తప్పు చేశాడనని అతన్ని సిలువ వేసి చంపేశారో, ఏదైనా బైబిల్లో ఇది వ్రాయబడిందని అంటే అది ఎప్పుడు కూడా తప్పు కాదు. ఏదైనా కూడా శత్రువైన వాడు ముందు నుంచి వెళ్ళినా వెనక నుంచి వచ్చినా ఎటువైపు నుంచి వచ్చి మనల్ని ప్రశ్న వేసి అడిగేటప్పుడు కూడా ప్రిలరా, మనం ఖచ్చితంగా అయితే అటు లేకపోతే ఇటు అయ్యుండొచ్చు, కావచ్చు, అట ఇట నైజాంత అవేం ఉండకూడదు. పెర్ఫెక్ట్గా ఒకే సమాధానం మన దగ్గర నుంచి వెళ్ళాలి. అది ఏంటి? మరి ఇక్కడ చూస్తే మీరు మ్రానుని వేలాడదీసి సంహరించినటువంటి యేసుని ఎందుకు మ్రాను మీద వేలాడదీసి సంహరించారు? ఇదే సందర్భం మరలా అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో చెప్తున్నారు. చూడండి 39, 10వ అధ్యాయం 39. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 39వ వచనం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వీటన్నిటికీ కూడా కల్లార చూసింది మేము, కూడా ఆ పరిచర్యలో పాలుభాగస్తులమై ఉండి కార్యక్రమాలు చేసింది మేము సాక్షులం. అయితే ఆ మహనీయుని మీరు ఎలా చంపేశారని అంటే అక్కడ ఆయన అంటున్నాడు, ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని మ్రాను మీద వేలాడదీసి చంపేశారు? కారణం ఏంటి?
చంపిరి అని ఉంది. తనకు తానుగా చనిపోయాడని లేదుగా. తనకు తానుగా ఓన్గా వెళ్ళి ప్రాణం పెట్టినట్టుగా లేదుగా. ఇక్కడ మనం 2 సందర్భాలు చూస్తే, మొదట మనము ఈ ద్వితీయోపదేశ కాండం దగ్గర నుంచి ఎక్కడ వరకు కూడా చూస్తే, తప్పు చేసిన వాడికి శిక్ష, మరణదండన. ఆ తప్పు చేసినటువంటి శిక్షకి తగు ఫలం మ్రాను మీద వేలాడదీసి సంహరించడం అనేది విధానం. అది ఎవరికనంటే దైవద్రోహం చేసిన వాళ్ళకి. ఇప్పుడు దైవద్రోహం చేసినటువంటి వారికి మ్రాను మీద వేలాడదీయవలసినటువంటి ఆ యొక్క శిక్ష ఫలం మరణ శిక్షనైతే, వీళ్ళు కూడా అంటున్నారు, అపోస్తులు అంటున్నారు, మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాడనని 5వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇక్కడ 10వ అధ్యాయంలో ఏమని చదువుకున్నాం మరలా మనం 39వ వచనంలో? ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపేశారు. వాళ్ళు చంపేశారు. మరి యేసుక్రీస్తుని మ్రాను మీద వేలాడదీసి అతి భయంకరంగా, అతి క్రూరంగా, అందరూ చూస్తున్నట్టుగా అవమానించి హేళన చేసి ఆయన్ని చంపడానికి గల కారణం ఏంటి? ఆ యొక్క శిక్షకి, ఆ యొక్క పనిష్మెంట్కి లేదా ఆ మరణదండకి శిక్ష చట్టం ఏం చెప్తుందంటే దైవద్రోహం. అంతే కదండి. దైవద్రోహం చేసిన వాళ్ళకి ఆ శిక్ష. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని విషయంలో ఎలాంటి ద్రోహం చేశాడు ఆయన? దేవుని విషయంలో ఏం పాపం చేశాడు ఆయన? మరి ఆయనకి ఎందుకు ఈ చట్ట ప్రకారం ఆ శిక్షను విధించారు? ఇది మనకి కావాలి. దైవద్రోహానికి పాల్పడిన వారికి మాత్రమే ఈ యొక్క మ్రాను మీద వేలాడదీసి సంహరించవలనటువంటి చట్టం అనేది ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి ఎందుకు అలా చంపారు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో అనుకుంటా, పిలాతు యేసును విడుదల చేస్తానంటే, అమ్మ ధరణి ఒకసారి ఆ రిఫరెన్స్ ఉంటే చూడు. మాకు ఒక నియమం కలదు, యేసుక్రీస్తుని ఎందుకు మేము చంపాలనుకుంటున్నామో మాకు ఒక నియమం కలదు, మాకు ఒక చట్టం. నియమము అని అంటే పరిభాషలో చట్టం. మాకు ఒక చట్టం ఉందయ్యా. పిలాతుతో అంటున్నారు యూదులు, మాకు ఒక చట్టం ఉంది, మాకు మోషే గారు రాసి ఇచ్చినటువంటి చట్ట ప్రకారం ఎవరైనాను దైవద్రోహానికి పాల్పడితే అతనిని సిలువ వేసి సంహరించవలనని మాకు ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారమే ఇదిగో ఈయన్ని ఇప్పుడు మేము సిలువ వేయమని మేము కోరుతున్నాము అని యోహాను సువార్తలు అంటారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. దయచేసి అందరూ బైబిల్ తీసి చదవండి. చదవమ్మా. అందుకు యూదులు, మాకొక నియమం, మాకొక చట్టం ఉంది. ఏంటి చట్టం అని అంటే, తాను దేవుని కుమారునని చెప్పుకొనుచున్నాడు కనుక ఆ నియమము చెప్పున ఇతడు చావవలనని అతడితో చెప్పాను. మార్కు సువార్తలో ఒక దగ్గర ఉంటుంది, ఇతడు దైవద్రోహమునకు పాలుపడ్డాడనని ఈ కారణము చేత సంహరించడానికి మేము సిలువ వేస్తున్నాము అని అక్కడ ఒక సందర్భం అనేది ఉంటుంది. ఓవరాల్గా యూదులైనటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద పెట్టినటువంటి ఎలిగేషన్ ఏంటంటే, ఇతడు మనుష్య కుమారుడై ఉండి దేవుని కుమారుడనని తాను చెప్పుకొని దేవునితో సమానంగా చూసుకుంటున్నాడు. అంటే మనిషి అయ్యుండి, వడ్లవాని కుమారుడయ్యుండి, నేను దేవుని కుమారుడును, దైవాంశ సంభూతుడను, నేను దేవుని దగ్గర నుంచి ఈ భూమి మీదకి వచ్చిన వాడనని దేవుని నియమ చట్ట వ్యతిరేక ప్రకారం ఈ శిక్షార్హుడు ఈయనా. అందుకే మేము కూడా చట్టాన్ని ఫాలో అవుతున్నాం. యూదులు చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు. మాకు ఒక నియమం కలదు, ఎవరైతే దైవ ద్రోహానికి పాల్పడతారో, దైవ వ్యతిరేక చట్టాన్ని అతిక్రమిస్తారో వారికి మేము సిలువ వేసి చంపడం అనేది మాకు ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారమే కదా మేము అడుగుతున్నాం. మేము వేరే రకంగా ఆయన మీద ఏదో ఉండని చెప్పేసి ఇలా మాటలు మార్చాలనుకునే వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను బ్రతుకున్నటువంటి రోజుల్లో నేను దేవుని కుమారుడును, పరలోకం నుంచి వచ్చిన వాడును, మరణించిన తర్వాత మరలా దేవుని యొక్క కుడిపార్శ్వాన ఆశీనుడు అవ్వడానికి నేను వెళుతానని ఆయన చేసినటువంటి ప్రతి బోధల్లో ఉన్నటువంటి సారాంశం ఇదే. ఆ రోజు ఉన్నటువంటి యూదులు ఏం చేసేవాళ్ళంటే దాన్ని చూసి సహించక
ఓర్వలేక, ఇతడు కేవలం మనుష్యుడై ఉండి దేవునితో సమానంగా చూసుకుంటున్నాడు, దేవుడంతట వాడగా ఇతను కొనియాడబడుతున్నాడు, పిలువబడుతున్నాడు అనని ఒక అపరాధం అనేది ఆయన మీద మోపడం అనేది జరిగింది. ఇది మొదటిది. రెండోది, ఏ ఒక్కరైనా కూడా దేవుడు నియమించినటువంటి నియమం ఏంటి? దేవుడు నియమించిన నియమం, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ప్రపంచ మనుషుల యొక్క వాళ్ళ జీవితాలను క్రమపరచడానికి. దానిని అతిక్రమించిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇవన్నీ కూడా వేయాలని అనేది కూడా మనకు పాత నిబంధన ధర్మశాస్త్రంలో కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు రావటం, ఆయన వస్తూ నూతన నిబంధనను పరిచయం చేయడం, ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల మధ్య ఒక కలిబిలి వాతావరణం. ఇతడు మోషే నియమించిన ఆచారముల ప్రకారము చేయకుండా ఒక కొత్త చట్టాలను తీసుకుని వస్తున్నాడు, ఒక కొత్త పద్ధతులను తీసుకుని వస్తున్నాడు. మోషే గారు ఈ విధమైనటువంటి రక్షణ మనకు కలుగుతుందని ఆయన చెబితే, ఈయనేమంటున్నాడు, రక్షణ ఎలా కాదు, సున్నత వల్ల కాదు, బాప్తిసం ద్వారా రక్షణ వస్తుందని ఈయన అంటున్నాడు. యెరూషలేము దేవాలయంలో ఆరాధన జరిగించాలని చెప్పేసి మన పితరులు, మరి దేవుని సేవకులు, ప్రవక్తలు మనకి నియమిస్తే, ఈయనేంటి ఆరాధన చేయవలసినటువంటిది మందిరాల్లో కాదు సమాజంలో అంటున్నాడు. ఇవి ఒక రకమైన ఎలిగేషన్లు. ఆ రోజు ఉన్నటువంటి యూదులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఒక మందిరాన్ని ఎంత పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్టగా వాళ్ళు భావించి దాన్ని శుభ్రంగా ఉంచేవాళ్ళు. కానీ ఈయనేమంటున్నాడు, దీన్ని పడగొట్టు చూడండి, 3 రోజుల్లో లేపుతాను అంటున్నాడు. అంటే మందిరాన్ని పడగొట్టమంటున్నాడు. దేవాలయం అది కాదంట, దేవుడే అసలు అక్కడ ఉండడంట. దేవాలయం అంటూ అది కాదు, దేవాలయం అంటే వేరు, నా దేహమే దేవాలయం అని అంటున్నాడు అని. ప్రియులారా, ఇవన్నీ కూడా వారి యొక్క చట్ట మరి పరిధులను బట్టి మనం ఆలోచిస్తే, వారి చట్ట పరిధులను బట్టి ఆలోచిస్తే, ఇప్పుడు వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిక్షార్హుడా కాదా చెప్పండి? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే చెప్పండి. 100% శిక్షార్హుడే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈయన అతిక్రమిస్తున్నట్టుగానే కనబడుతుంది. ఆరాధనలు, సున్నతులు, అతి పవిత్రంగా భావించినటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని ఏ ఒక్కరు కూడా ఏ పని చేసినా కూడా రాళ్లతో చావగొట్టి చంపేమన్నాడు అంతే మోషే. మరి యేసుక్రీస్తు, నువ్వేంటయ్యా విశ్రాంతి దినాన్న స్వస్థతలు చేస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, నువ్వేంటి ఈ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు? నువ్వు విశ్రాంతి దినాన్ని నువ్వు అతిక్రమిస్తున్నావు. నువ్వు విశ్రాంతి దినాన్ని ఎక్కడ కూడా పాటించినట్టు కనబడట్లేదు. ప్రిలారా, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళు దీన్నే లేవనెత్తుతున్నారు. మాకు ఒక నియమమే కలదు, ఆ నియమం, ఆ చట్టాన్ని అనుసరించి ఇతడు చేసినటువంటి ప్రతీది కూడా మాకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి ఇతడు పాల్పడుతున్నాడు. కాబట్టి ఇతను మ్రాను మీద వేలాడదీసి సంహరించాలని మేము మిమ్మల్ని కోరుతున్నామనని ఎలిగేషన్ పెట్టారు. ఇది ఒకటైతే, ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే మనిషిని, ముందుగా చెప్పాను కదా, మనిషిని క్రమపరిచే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారో, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాళ్ళని కూడా రాళ్లతో చావగొట్టి సిలువ వేసి చంపవలనన్న నియమం కూడా ఉంది పాత నిబంధన చరిత్రలో. మనకి టైం లేదు కాబట్టి పాయింట్స్ నేను ఓరల్గా చెప్పేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వచ్చింది మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్ళేసరికి, ఇతడు పూర్తిగా ధర్మశాస్త్రాన్ని మార్చేసేట్టుగా ఉన్నాడనని వాళ్ళు లోపల వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటే, ఆయన ఏమన్నాడు, ధర్మశాస్త్రం అంతా నేను నెరవేర్చడానికి వచ్చాను తప్ప కొట్టివేయడానికి వచ్చినని మీరు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దనని తనకు తానుగా సంజాయిషి ఇచ్చుకోవలసిన పరిస్థితి కూడా అక్కడ వచ్చింది. అంటే ప్రియులారా, ఒకటి, దేవుని నియమ ప్రకారం వ్యతిరేక కార్యకలాపాలు చేయటం. 2, దేవుడు నియమించినటువంటి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం. ఈ 2 కూడా దైవ సంబంధమైనటువంటి వ్యతిరేక కార్యకలాపాలే. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి మీద రుద్ది ఏం చేశారంటే, వాళ్ళ నియమం ప్రకారం, వాళ్ళ చట్ట ప్రకారం న్యాయబద్ధంగా ఆయనకి యేసు అని పేరు పెట్టి పిలువబడుతున్నటువంటి ఇతనికి మేము ఈ శిక్ష విధిస్తున్నాము అని వాళ్ళు చెప్పుకొచ్చారు ప్రియులారా.
అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారిని వాళ్ళే పట్టారు, అరెస్ట్ చేశారు, హింసించారు, సిలువ వేసి చంపేశారు. అది ఈయనగా చేసుకున్నది, అది అవునా కాదో అది సెకండ్ పాయింట్. కానీ వాళ్ళ చట్ట పరిధిని బట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఆయన గెత్సెమనే వనంలో ఉన్నప్పుడు ఆయన పట్టుకోవడం, ఆయన్ని న్యాయాన్యాయాలు తీర్చడం, అన్నీ రుజువవ్వడం, ఇవన్నీ కూడా వేరేవన్నీ కూడా లేనిపోనివన్నీ కూడా ఆయన మీద నిందలు వేయటం, ఇవన్నీ కూడా తీసుకుని వచ్చిన తర్వాత ఫైనల్గా వాళ్ళు చేసింది ఏంటంటే ఆయన సిలువ వేసి చంపేయడం. ప్రిలారా, ఆయన సిలువ వేసి చంపబడటంలో, అది క్రూరమైనటువంటి శిక్షను ఆ సిలువలో ఆయన అనుభవించటంలో, ఆ మ్రాను మీద వేలాడదీయబడినటువంటి ఆ యొక్క అతి నీచమైనటువంటి భయంకరమైనటువంటి ఆ క్రూరమైనటువంటి ఆ యొక్క మరణము ఆయన పొందటములో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు ఇమిడ్చి ఉంచాడు ప్రియులారా. ఏంటో ప్రాముఖ్యమైనటువంటి విషయం? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు పేతురు గారు. ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని మ్రాను మీద వేలాడదీసి సంహరించటంలో పాత నిబంధన చట్ట ప్రకారం వాళ్ళు ఏవో ఎలిగేషన్స్ తీసుకుని వచ్చారు, వాళ్ళని ఆయన చంపేశారు. కానీ యేసుక్రీస్తు వారు ఇంకొక మాట కూడా అన్నాడు, నాకు నేనుగా ప్రాణము పెడితేనే తప్ప ఎవడును కూడా నా ప్రాణాన్ని తీయలేడు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ చట్ట ప్రకారం ఆయన్ని శిక్షించారు, ఆయన సిలువ వేసి చంపేశారు. ఇప్పుడు ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచన చేస్తే, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళు ఎంత శిక్ష విధించాలనుకున్నా కూడా ఆయన దొరకాలి అని అనుకున్నాడు కాబట్టి వాళ్ళకి పట్టుబడ్డాడు. శిక్ష అనుభవించాలి అని అనుకున్నాడు కాబట్టి ఆ శిక్షకు లోబడ్డాడు. మరణించాలన్నటువంటి నియమం, ఒక చట్టం దేవుని వైపు నుంచి ఈయన వైపు నుంచి ఉంది కాబట్టి ఆ చట్ట నియమ ప్రకారం ఏంటంటే, పాపము చేసిన వాడు, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడు, దేవుని నియమ చట్ట ప్రకారము కూడా ధర్మశాస్త్రం విషయంలో పాపము చేసిన వారిని కూడా సిలువ వేసి చంపవలనన్నటువంటి ఈ చట్టం అనేది కూడా ఉంది. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఎక్కడ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు? ఆయన తనకు తానుగానే ఆయన ప్రాణం పెట్టాడు. యెరూషలేము పట్టణానికి వెళితే సిలువ వేసి చంపేస్తారనని, అతి క్రూరంగా హింసిస్తారనని తెలిసి కూడా ఆయన యెరూషలేము ప్రవేశానికి ఆయన వెళుతున్నాడు. యెరూషలేము ప్రవేశానికి వెళ్ళాడు, మరి సైనికుల చేత పట్టబడ్డాడు, సిలువకి బలియాగం అయ్యాడు. అది తనకు తానుగా ఒకవేళ ఆ డెసిషన్ ఆయన తీసుకోకపోతే యెరూషలేము పట్టణానికి వెళ్ళకుండా వేరే పట్టణానికి ఆయన పారిపోవచ్చు, అవకాశం ఉంది ఆయనకి. మరి ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు నియమించిన నియమ చట్ట ప్రకారం ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వారు కూడా మ్రాను మీద వేలాడదీసి సంహరించాలి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు? ధర్మశాస్త్ర విషయంలో ఈయన ఏం పాపము చేశాడు? కానీ ఇక్కడ ఒక పాయింట్ని ఆయన పేతురు గారు ప్రస్తావించారు. ఏమని పాయింట్ని ప్రస్తావించాడనంటే, చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములు ఆయన మ్రాను మీద మోసుకున్నాడా? అసలు మనం పాపం చేయడం ఏంటి, ఆయన మ్రాను మీద దానికి శిక్ష అనుభవించడం ఏంటి? యాక్చువల్గా సిలువ వేయడం అనేది ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దైవద్రోహులుగా ఉన్న వాళ్ళకే కదా సిలువ మీద శిక్ష అనేది వేయాలి.
మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వేశారనంటే అది పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన తరపు నుంచి ఈయన ఆలోచన చేస్తే, మరి ఈయన వైపు నుంచి ఈయన ఎలా దానిని అంగీకరించి సిలువ బలియాగానికి ఈయన ఎలా అనుమతిని ఇచ్చాడు, ఈయన ఎలా సముఖతను చూపించాడు, ఈయన ఎలా ఇష్టపడ్డాడు, దేనిని బట్టి అని అంటే ఇక్కడ మన పాపములు బట్టి అని అన్నాడు. మనం ఏం పాపం చేసాం? బైబిల్ చట్ట ప్రకారం దైవద్రోహానికి పాల్పడిన వాడికి సిలువలో వేలాడదీసి సంహరించవలనటువంటి చట్టం ఉంది. అదే చట్టం ఇప్పుడు మనకు అప్లికేబుల్ అవుతే, అది మనకు వర్తిస్తే, మరి మనం ఏం చేసాం? దైవద్రోహం విషయంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రం అతిక్రమ విషయంలో మరి మనం పాపమేమైనా చేశామా? మనము పాపము చేశాము కాబట్టి మన పాపములన్నీ కూడా ఆయన చేసినట్టుగా తన మీద వేసుకొని ఆ సిలువ బలియాగానికి వెళ్ళాడా అనేది మనం ఆలోచన చేస్తే, గలతీ పత్రిక 3:10 ఒకసారి చూడండి ప్రియులారా, చాలా బాగుంటుంది. గలతీలకు రాసినటువంటి పత్రిక 3:10. గలతీలకు రాసిన పత్రిక 3:10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. చూడండి, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ కూడా, ధర్మశాస్త్రం ఏదైతే విధించిందో చట్టం, ఆ చట్టానికి సంబంధించినటువంటి క్రియలకు సంబంధులందరూ కూడా ఏం చేశారనంటే శాపమునకు లోనయ్యారు. ధర్మశాస్త్రం అనేది ఒక చట్టం ఉంది. ఈ ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఎవరైనా కూడా చేయని ఎడల, ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఎవరైనా దానిని అతిక్రమించిన ఎడల, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్కులు, దేవుడు మనకు రిక్కిచ్చినటువంటి ఆయన ఉపదేశం, దేవుని మాటలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని విషయంలో ఎవరైనా కూడా అపరాధులుగా తీర్చబడినా, ఎవరైనా పాపులుగా తీర్చబడినా వారి గురించి ఏమని చెబుతున్నాడంటే, ధర్మశాస్త్రము విధించినటువంటి క్రియలకు సంబంధులందరూ కూడా శాపమునకు లోనై ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం విషయంలో ఎంతమంది దానిని నెరవేర్చి వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడ్డారు, ధర్మశాస్త్రం విషయంలో ఎంతమంది దానిని అతిక్రమించి పాపులుగాను, దేవుని విషయంలో దుర్మార్గులుగాను, దైవద్రోహులుగాను ఎంతమంది మిగిలిపోయారు? కిందనేముంది? ధర్మశాస్త్ర గ్రంథము వ్రాయబడిన విధులనియు చేయుటి యందు నిలకడగా ఉండన ప్రతివాడు కూడా ఎవడంట? మరలా చదవండి. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు. నీ కొరకు ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడింది. నీ జీవితాన్ని క్రమపరుచుకోవడానికి, దేవునిలో ఉన్నతంగా నువ్వు ఎదుగు నిమిత్తం నీ కొరకు నియమించినటువంటి ఈ ధర్మశాస్త్రం ఎంతోమంది లెక్చరర్స్ ద్వారా, సేవకుల ద్వారా మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దే ఈ వాక్కులు ఎప్పుడు కూడా మనకు చెవున పడుతున్నాయి, మన వరకు చేరువవుతున్నాయి, మనం వింటున్నాం. మరి ఎంతమంది ఈ ధర్మశాస్త్రం విధించినటువంటి ఈ విధులు, ఈ కట్టడలు, ఈ ఆజ్ఞలు, ఈ చట్టం, ఈ సెక్షన్స్, వీటికి ఎంతమంది లోబడి ఉండగలుగుతున్నారు? ఎంతమంది దీనిని నెరవేర్చడంలో నిలకడగా ఉంటున్నారు? ఎంతమంది దీనిని నెరవేర్చడంలో నిలకడగా ఉండలేక ఏమైపోతున్నారంట? ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులను చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎంతమంది ధర్మశాస్త్రం విధించినటువంటి ఆ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో, వాక్యాలు ఏవైతే ఉన్నాయో, అమ్మా నీ జీవితం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి నాయనా, నీ యొక్క జీవితాన్ని ఈ రకంగా వాక్యానుసారంగా క్రమపరుచుకోవాలి, నువ్వు దాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి అని ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర విధులన్నీ కూడా మనం నిర్వర్తించి దానిని అనుసరించవలసిన వారం మనం. అవునా కదా? 100% అయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు కూడా ఇప్పుడు ఏమైపోతాడంట? చెప్పండి, ఏమైపోతాడు? శాపగ్రస్తుడు. అంటే ఇప్పుడు ఈ శాపగ్రస్తులందరూ కూడా దేని విషయంలో శాపగ్రస్తులుగా వీళ్ళు తీర్చబడ్డారు? ధర్మశాస్త్రము విషయంలో, దేవుని యొక్క నియమము విషయంలో
దేవుని యొక్క చట్ట విషయంలో వీళ్ళందరూ కూడా శాపగ్రస్తులుగా ప్రతి ఒక్కరు కూడా నిలబడ్డారంట. అదే ద్వితోపదేశకాండం 27, 26లో ఉంటుంది ఈ ప్రవచనం. అక్కడ ఉంటుంది ఈ ప్రవచనం అని వ్రాయబడి ఉన్నది. అయితే ఇప్పుడు మనకి 13, 14 వచనంలో ఒకసారి చూడండి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మరి విధులన్నీ కూడా చేయని ప్రతివాడు కూడా శాపగ్రస్తులని వ్రాయబడితే, ఇప్పుడు దైవద్రోహానికి పాల్పడిన వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులైతే, ఇప్పుడు దైవద్రోహానికి పాల్పడిన వీళ్ళందరిని కూడా బైబిల్ చట్ట ప్రకారం వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మ్రాను మీద వేలాడదీసి చంపాలా వద్దా? చంపాలి. మరి ఇప్పుడు దేవుడు నియమించినటువంటి ఈ ధర్మశాస్త్ర విధులను నెరవేర్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీనిని నెరవేర్చడంలో నిలకడగా ఉండగా దీన్ని అతిక్రమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నామని రోమాపత్రికలో మనం ఎన్నో విషయాలు మనం చదువుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ మానవాళి యొక్క శ్రేయస్సు కోసం ఈ నీతి విధులు కలిగినటువంటి ఈ చట్టం, ఈ ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరు కూడా దేవుడి అనుగ్రహిస్తే, దీనిని నెరవేర్చడంలో విఫలమైనటువంటి ప్రపంచ ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం విషయంలో శాపగ్రస్తులైతే ఇప్పుడు ఎంతమందిని మనందు మీద సిలువేసి చంపేయాలి చెప్పండి? ఒక్కరిని కూడా విడిచిపెట్టకూడదు బైబిల్ చట్ట ప్రకారం. ప్రతి ఒక్కరిని కూడా సిలువేసి చంపేయాలి. ఇలా చంపుకుంటూ పోతే దేవుడు తన గర్భాన్ని పుట్టినటువంటి తన పిల్లలైన వారు తను నియమించినటువంటి ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారని తెలిసినా ఆయన నియమించిన చట్టమే, ఆయన ప్రవేశపెట్టిన చట్టమే, ఆ చట్ట ప్రకారం న్యాయబద్ధంగానే తన పిల్లలకి శిక్ష విధించినా కూడా అది న్యాయబద్ధమైనప్పటికీ కూడా తన పిల్లలైన వారు తనకు కాకుండా పోతారేమోనని ఆయన బాధపడి ఆలోచించి కృములిపోయి ఆయన ఏం చేశాడో తెలుసా? నువ్వు నేను చేసినటువంటి అతి భయంకరమైనటువంటి దైవ ద్రోహపు పనులు, కార్యక్రమాలు, ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ చేసిన మనందరము కూడా ఎవరమంట? శాపగ్రస్తులం కాదా? శాపగ్రస్తులం అవులేం కదా? శాపగ్రస్తులమే. మరి ఇప్పుడు సిలువ ఎవరిని వేయాలి చెప్పండి? నన్ను వేయాలి. సిలువ ఎవరిని వేయాలి చెప్పండి? మనలను వేయాలి. అది బహిర్గతంగా ప్రజలందరూ చూస్తుండగా వస్త్రహీనులుగా చేసి, కిరీటము పెట్టి, మ్రాను మీద మ్రేకులు కొట్టి, అతి నీచంగా హేళన చేస్తూ ఈ సిలువననేది మనం అనుభవించాలి. ఒక్కసారి మీరు ఇమేజ్ చేసుకోండి. మీరు సిలువ మీద బట్టలు లేకుండా వేలాడుతూ హింసించబడుతూ ఆ యొక్క సిలువలో లేకపోతే ఆ మ్రాను మీద నేనే వేలాడుతున్నానని ఒకసారి ఇమేజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో? ఆకాశ పక్షులు వచ్చి మీ కళ్ళు పీక్కు తింటున్నట్టు, మీ ముక్కు పీక్కు తింటున్నట్టు, మీ ప్రేగులన్నీ కూడా బయటకు వేలబడిపోతుంటే ఆ ప్రేగుల కోసం పక్షులన్నీ కొట్టుకుంటున్నట్టు, అది చూసిన వాళ్ళందరూ కూడా వీడు ఎంత శాపగ్రస్తుడు, కాకపోతే ఇలాంటి చావు వీడికి వచ్చిందిరా అని అందరూ కూడా నిన్ను హేళన చేస్తూ ఉంటే, దాని నుంచి విడిపించే నాదుడు లేకపోతూ ఉంటే, ఒకవైపు దాహం వేస్తూ ఉంటే నీరిచ్చే అవకాశము లేక, డిహైడ్రేట్ అవుతూ ఉంటే కళ్ళు తిరుగుతూ ఉంటే, నోరంతా కూడా ఆరిపోతూ ఉంటే, రక్తమంతా కూడా కారుతూ ఉంటే, చావు వెంటనే రాక, శరీర అవయవాలకి ఆక్సిజన్ అందక, రక్త ప్రసరణ జరగక, నీ గుండె చప్పుడు క్రమేణా అది ఆగిపోవడానికి దగ్గర పడుతుంది. ఎలాంటి భయంకరమైన స్థితిని నువ్వు నన్ను ఊహించుకో. మనకు పడాలండి ఈ శిక్ష. మనమేట అంత ఉత్తములమా అండి? దైవద్రోహులు, నెంబర్ 1 దైవద్రోహులు మనం, శిక్షార్హులు మనం. కానీ ప్రభు అందరినీ చంపుకుంటూ పోతే ఏ ఒక్కడు మిగలడనని నువ్వు నేను మనమందరము చేసినటువంటి ఈ దైవ ద్రోహ కార్యకలాపాల ఈ యొక్క శిక్షలన్నీ కూడా మనము చేసిన పాపానికి ఆయన ఏం చేశాడంటే తన మీద నారం మోపుకున్నాడు ఆయన. అందుకే నువ్వు చట్ట ప్రకారం నువ్వు ఈ చట్టానికి నువ్వు చేసావు కాబట్టే నీకు సిలువ వేస్తున్నామంటే ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? నేను చెయ్యలేదు అని చెప్పొచ్చు ఆయన. నా యందు పాపమున్నదని ఎవరు నిరూపించగలడని ప్రజల మంది సవాలు చేసిన ఆయన సిలువ వేసే సమయానికి ఎందుకు నోరు మూసుకుని ఉన్నాడు చెప్పండి? అప్పుడు అనలేడా ఆయన మాట?
అప్పుడు తన గొప్పతనాన్ని ఆయన చెప్పుకోలేడా ఆయన? ఒకవేళ చెప్పుకుంటే ఆయన ప్లేసులో నిన్ను వెయ్యాలి సిలువ, బైబిల్ చట్ట ప్రకారం. అలా చంపుకుంటూ పోతే ఈరోజు ఆరిన నేల మీద ఎంతమంది మిగులుతారో చెప్పండి? ఏ ఒక్కరైనా మిగులుతారా? నీ భర్త నీకు మిగలడు, నీ భార్య నీకు మిగలదు, నీ కడుపును పుట్టిన పిల్లలు మిగలరు, నీ అత్త మిగలదు, నీ మామ మిగలదు, అసలు నీ కుటుంబమే మిగలదు ఈ భూమి మీద. ఆలోచించవు ఏ రోజైనా నీ గురించి? నేను ఎంత దైవ ద్రోహానికి పాల్పడి దేవుని వాక్కులు ఎన్ని నా జీవితాన్ని క్రమపరిచిన మాటలు ఎంతోమంది సేవకుల ద్వారా వినబడుతున్నా దానిని సరిదిద్దుకోక తిరుగుబాటు చేస్తూ లోబడక వాటిని అతిక్రమిస్తూ కుళ్ళు కుతంత్రాలు అసూయ పగలు ప్రతీకారాలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ? దేవుడు విడిచిపెట్టడండి. ఇప్పుడేదో మనం అలా దాటిపోయామని అనుకుంటున్నాం. మనం ఎంత దైవద్రోహులమో తెలుసా? ఒక్కసారి వాళ్ళ సిలువ వైపు అలా చూడు, ఆయన కారుతున్న రక్తపు బిందువులు చూడు, ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క బాధను చూడు. మన తలంపుల్లో పుట్టినటువంటి లేనిపోని చెడ్డ ఆలోచనలన్నిటికీ బదులు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారని అంటారే పెద్దలు. ఈ చేతిలో చేసినటువంటి భయంకరమైనటువంటి పాపపు క్రియలన్నిటికీ బదులు నీవు అనుభవించవలసినటువంటి ఈ సిలువలో ఆ యొక్క మేకులు గుర్తు నువ్వు చేసినటువంటి పాపపు క్రియలకు బదులుగా ఆయనకు చేతులకి సిలువ మేకులు కొట్టారే. ఆలోచిస్తున్నావా? నువ్వు నడిచినటువంటి చెడు నడతలు, నీ కాళ్ళు దేవుని మందిరానికి రాకుండా ఎక్కడికెక్కడికో తిరుగుతున్నావు కదా. దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని వాక్యాలను విసర్జించి ఎక్కడికెక్కడికి నువ్వు అడుగులు వేసుకుంటూ వెళుతున్నావో నీ కాళ్ళకు పడవలసినటువంటి ఆ సిలువ మేకుల యొక్క గాయాలు ఆయన కాళ్ళకు వేసుకున్నాడే. నువ్వు 3 పూటలా చక్కగా తింటూ ఆవరాగా నిద్రపోతూ ఆయన అనుభవించినటువంటి సుఖాలను అనుభవిస్తూ ఆ తినే ఆహారం రక్తంగా మారి ఆ రక్తాన్ని నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం నువ్వు వాడుకుంటున్నవే. స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని కలిగిన మనిషి ఆహారం రక్తంగా మారి రక్తాన్ని నీ కోసం వాడుకుంటున్నావు స్వార్థపరుడిగా. నీ కోసం స్వార్థానికి ఉపయోగించుకున్న ఆ రక్తాన్ని ఆయన సిలువలో కార్చాడే మన కోసం. ఆలోచించమా ఇదన్నీ? ఆలోచించి ఎక్కడండి అసలు? ఆలోచించే తీరిక ఎక్కడది మనకి? నోటితో మాట్లాడిన దానికి, చూపులతో చూసేదానికి, చెవులతో వినేదానికి, ఓవరాల్గా తలతో జరిగినటువంటి ప్రతి చెత్త కార్యక్రమాలన్నిటికీ కూడా ముళ్ళ కిరీటం వేశారు. చేతులతో చేసినటువంటి పాపపు క్రియలకి మేకులు కొట్టారు. కాళ్ళతో నడిచినటువంటి చెడు నడతలకి మేకులు వేశారు. రక్తము కారినంతగా కూడా ఆయనకి కూడా చివరి కూడా నీళ్లు వచ్చాయంట ఆయన సిలువలో. ప్రతి రక్తపు బొట్టు కూడా నీ కొరకు. ఎందుకు తెలుసా? ఆ రక్తం అంతా కూడా నువ్వు నీ స్వార్థానికి వినియోగించుకుంటున్నావు కాబట్టి. నేను నా స్వార్థానికి, ఆయన బలియాగం. ఎవరికి అర్థమైందండి క్రైస్తవులకి? ఎవరికి అర్థమైంది? ఇప్పుడు శ్రమదనాలు కదండి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క బలియాగాన్ని గురించి గొప్పగా 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 అందరూ చెప్పుకుంటున్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? చివరిగా 2 మాటలు చేసి ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి పిల్లరా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును అయ్యో అని ఏడుస్తున్నాడంటే ఒక సేవకుడు ఎప్పుడు ఏడుస్తాడు తెలుసా? అంటే తాను ఎన్ని చెప్పినా కూడా మాటలు వినపించుకోక పెడచెవిన పెడుతూ సేవకుడి మీదకి తిరుగుబాటు చేస్తూ అతన్ని హేళన చేస్తూ అవమానిస్తూ ఉంటారే విశ్వాసులు. వాళ్ళ విషయంలోనండి ఆయన ఏమంటున్నాడు? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును నేను దాని బాధతో చెప్తున్నాను అనట్లేదు, ఏడుస్తున్నాను. సిలువకు శత్రువులను అనేసరికి ఎవరో మనం బయట మత ఛాందసవాదులను చెప్తాం. మనం సిలువకు శత్రువులు ఎవరనంటే ఇంక ఎవరినో వేరే మతాలకు సంబంధించిన వారిని మనం చెబుతాం. అసలు నిజంగా సిలువకు శత్రువులుగా నడుచుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులేనండి. ఆ సిలువ యొక్క బలియాగం
నువ్వు అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించాడు. నువ్వు పొందవలసినటువంటి ఆ శిక్ష యొక్క ఫలం ఆయన పొందాడు. మరి ఆయన పొందినప్పుడు ఆయన నువ్వు ఎంత కళ్ళకు హత్తుకుని ఆయన మాట జవదాటక, ఆయన సన్నిధిని విడిచిపెట్టక, ఆయన లేఖనాలను ప్రతిదినము చదువుతూ, అయ్యో నేను చేసినటువంటి భయంకరమైనటువంటి పాప భూయిష్టమైనటువంటి ప్రతి అవయవాన్ని కూడా నేను పాపమునకు అప్పగించి నేను సిలువ యాగాన్ని పొందవలసింది బదులుగా అతి అవమానకరమైనటువంటి క్రూరమైనటువంటి ఆ సిలువలో మరణం నేను పొందవలసింది నా ప్లేసులో నా ప్రభువు చనిపోయాడే. చి, ఇది ఒక బ్రతికేనా? ఇది ఒక జన్మేనా అనని తన గురించి తాను చింతపడి పశ్చాత్తాపపడి ఆలోచించి పరివర్తన చెందే మనుషులు క్రైస్తవులు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? అనేకులు క్రీస్తు సిలువకు వ్యతిరేకముగా నడుచుకొనిచున్నారంటే చూడండి. మరి ఎవరండి క్రీస్తు సిలువకు వ్యతిరేకులుగా నడుచుకున్న వాళ్ళు? ఎవరు ఎవరండి? క్రీస్తు యొక్క బలియాగానికి విలువనిచ్చిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? నా కోసం ఆయన బలి అయిపోయాడని చెప్పి విలువనిచ్చే వాళ్ళు ఎవరున్నారు? చూద్దామా ఎవరు? చివరిగా మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం నుంచి చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం నుంచి, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మన గురించి చెప్తున్నాడండి. వాక్యాలన్నీ వింటాం, బాగా నేర్చుకుంటాం, బాగా చెప్తూ ఉంటాం, ప్రతి తరగతులకు వస్తూ ఉంటాం. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి ఉండదు. ఒకప్పుడు నువ్వు చేసినటువంటి దైవ ద్రోహానికి పాపం, ఆ పాపానికి బలే క్రీస్తు అనుభవించాడు. మరలా నువ్వు ఇప్పుడు క్రీస్తు బలి నీకోసం జరిగిందని తెలిసినప్పటికీ కూడా మరలా నువ్వు బుద్ధిపూర్వకంగా కావాలని ఎలా చేస్తావు? పర్లేదండి, క్రీస్తు రక్తం ఉందండి, పర్లేదు, నేను కడిగేసుకుంటాను, ఈరోజు రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నాం కదా, ఈరోజు జరిగిన పాపాలన్నీ జరిగిపోయి. ఎవరు చెప్పారు ఇవన్నీ? రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నంత మాత్రం మన పాపాలు కడిగి వేయబడతాయా? ఇంకేం ఉండదా మన జీవితంలో మార్పు? చెప్పండి. అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, ఎక్స్పెక్ట్గా ఉంటుంది. మన ప్రమేయం లేకుండా జరిగే పాపాలు ఉంటాయి, మన ప్రమేయంగా స్వబుద్ధిని ఆధారం చేసుకుని జరిగించే పాపాలు ఉంటాయి. దేనికి క్రీస్తు రక్తం అప్లై అవుతుంది? పర్లేదు, క్రీస్తు రక్తం ఉంది కాబట్టి, ఆదివారం ఇచ్చారు కాబట్టి ఈ రోజులంతా, ఈ వారం రోజులు నచ్చినట్టుగా పాపం చేసేస్తానంటే ఆయన ఊరుకుంటాడా? కిందనున్నాయి ఏం మాటలు చెప్తున్నాడో. మనము సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము పొందిన తర్వాత ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అన్నీ తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకముగా అని అన్నాడు. చూడండి, ఆ మాట అండర్లైన్ చేయండి. బుద్ధిపూర్వకంగా, కావాలనే, కోరుకొనే, ఇది తప్పు అని తెలిసినా నువ్వు చేస్తావు చూడు. మరి నీకోసం మరలా ఏ రక్తం వచ్చి పని చేస్తా చెప్పండి? పాపమునికి బలి ఉండదు అనేసాడు ఆయన, అంతే. పాపమునకు బలి ఉండదు, ద్రాక్షరసం ఉందని అంటావా? కింద దాని గురించి చెప్తున్నాడు. పాపమునకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతోను ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇక్కడ ఉండును. ఎవడైనను మోసే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీదట కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, ఎవరినంట? దేవుని కుమారుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తును పాదాల కిందేసి త్రొక్కి, నువ్వు నేను మనమంతా కూడా పరిశుద్ధపరచబడడానికి నిబంధన ఏంటది? క్రీస్తు రక్తం అండి, క్రీస్తు రక్తం. యేసుక్రీస్తును నువ్వు పాదాల క్రింద త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైనటువంటి నీలో నాలో బాప్తిసం ద్వారా తీసుకున్నటువంటి పరిశుద్ధాత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైనటువంటి దండనకు పాత్రుడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో ఆలోచించండి అని అంటున్నాడు పౌలు. రక్తం ఉందని చెప్పేసినట్టు చూడండి, ఆ రక్తము విషయంలో కూడా అపవిత్రంగా చేస్తున్నారు. యేసుక్రీస్తుని పాదాల కింద వేసి తొక్కుతున్నారు. ఎవరండి? ఎవరు? అనుజనులా? మనమేనండి. బుద్ధిపూర్వకంగా పాపము చేస్తూ మనం పొందవలసినటువంటి శిలువ బలియాగాన్ని, శిక్షణ ఆయన అనుభవిస్తూ ఆ బుద్ధిపూర్వకంగా పాపము చేయడం ద్వారా మనము ఆ శిక్షను అనుభవించవలసిన బదులుగా యేసుక్రీస్తు ప్రభుల వారే మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిన తర్వాత కూడా ప్రిలారా మనం ఎలా ధైర్యంగా మనం బ్రతకగలం చెప్పండి? బుద్ధిపూర్వకంగా పాపం చేసి
క్రీస్తుని పాదాల కిందేసి త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు నిబంధనకు గుర్తైనటువంటి క్రీస్తు రక్తమును అపవిత్రమైనదిగా ఎంచట్లేదా? ఈరోజు ద్రాక్షరసం తీసుకున్న ఉదయం అది అపవిత్రం ఎప్పుడవుతుందో తెలుసా? మరలా నువ్వు ఈ వారం రోజుల పాటు బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే అది అపవిత్రం అయిపోద్ది. ఆలోచించండి. క్రీస్తు శిలువకు శత్రువులు ఎవరండి? మనమేనండి. ఇప్పటి వరకు కూడా ఇంకా మనమేనండి. ఇప్పటికీ సిలువ వేస్తూనే ఉన్నామండి. ఆయన అపవిత్రం చేస్తూనే ఉన్నామండి. క్రీస్తు మన కొరకు ఆయన ప్రాణత్యాగం చాలా విలువైనది, చాలా గొప్పది. ఆయన విషయంలో ఎప్పటికీ కూడా మనం ద్రోహులుగానే ఉండిపోతున్నామేమో, అపరాధులుగానే ఉండిపోతున్నామో. మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకొని క్రీస్తు యొక్క బలియాగాన్ని గుర్తించి ఆయన మన కొరకు నియమించిన ఈ ధర్మశాస్త్రాన్ని గౌరవించి వాక్యపు కట్టడలకు లోబడి పరిశుద్ధమైన జీవితాన్ని మనం బ్రతికితేనే పాప విముక్తి, మన పాపములకు పశ్చాత్తాపం. ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకోవాల్సి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.